వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. షీ సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్, సో క్యూట్, సో ప్రిన్సెస్ అని చెప్పుకోవచ్చు. నేను ఇప్పటి వరకు చాలా మంది కిలాడీలను చూసాను, కానీ ఫస్ట్ టైం ఒక కిల్లింగ్ లేడీని చూస్తున్నాను అని చెప్పుకోవచ్చు. అందమే అసూయపడేలా ఉండే తన అందం, కంటి చూపుతో మగవారి కండరాలను సైతం తగ్గించే తన వైన్యం, చిరునవ్వుతో చిన్నగా మనసును దోచేసే తన అందం, తను ఎవరో కాదండి, శశిరేఖ గౌడ. సో తను అంటే కష్టాల కడల నుంచి మిస్ ఇండియా వరకు ఎలా ఎదిగింది అనేది తనకు మీకు తెలిసే ఉంటది. సో తనతో మనం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వెల్కమ్ ఎల్జీ ఎంటర్టైన్మెంట్. శశిరేఖ గౌడ, నమస్కారం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు పవన్ గారు? బాగున్నా. ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఓకే, నిజంగా అంటే మాకు చిన్నపిల్లల అందరికీ బొమ్మలు అంటే చాలా ఇష్టము, కానీ మాకు మాత్రం ఇలాంటి బుట్ట బొమ్మలు అంటేనే చాలా ఇష్టం. యాక్చువల్ గా వాస్తవంగా అంటే మీ వీడియోస్ నేను చూస్తా ఉన్నా అండి, చాలా ఇంట్రెస్టింగ్ కూడా చాలా స్పెషల్ ఫీల్ అవుతున్నది. అంటే ఇంత అందంగా ఎలా అంటే సహజంగా అమ్మాయిలు అందంగా ఉంటారు, కానీ మీరేంటే అసలు అందమే అసూయపడేలా ఉన్నారు మీరు. అంటే ఎలా అంటే రీజన్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో నేను ఒక గోల్ పెట్టుకొని వచ్చాను కాబట్టి ఆ గోల్ నేను రీచ్ అవ్వాలి కాబట్టి, బట్ రీచ్ అవ్వాలంటే కొంచెం అంటే ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి, ఇండస్ట్రీ అంటే మనకి మెయిన్ మన గ్లామర్ ఇంపార్టెంట్. ఓకే, సో ఏమైనా ఒక స్టెప్ ఎదగాలన్నా మనం కొంచెం అందంగా ఉండాలి కాబట్టి మన మెయింటెనెన్స్ మనం చేసుకుంటా అందంగా ఉంటాం కాబట్టి, సో నా డైలీ రొటేషన్ చేసుకుంటా. ఓకే, అంటే శశిరేఖ గారు, యాక్చువల్ గా మీరు ఈ మాట అంటే ఫీల్ అవుతారో తెలియదు కానీ, అంటే అమ్మాయి అంటే ఓకే, మీరు ఒక ట్రాన్స్జెండర్, అసలు అమ్మాయి కన్నా కూడా ఇంత క్యూట్ గా ఉంది, ఎలా పాసిబుల్ అవుతుందనే షాక్ అవుతుంది నిజంగా. ఎలా పాసిబుల్ అది? పాసిబుల్ ఏమండి, నాకు కూడా తెలియదు. ఓకే, అంటే మీరు చెప్పండి, మీరు అబ్బాయిగా ఉన్నప్పుడు అందంగా ఉన్నారా? ఆఫ్టర్ ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాత మీరు క్యూట్ గా ఉన్నారంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ అమ్మాయిగా ఉన్నప్పుడే అందంగా ఉన్నానని చెప్తాను. ఎందుకంటే బిఫోర్ అంటే మనకు నచ్చిన లైఫ్ ఉండదు. సో ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, సొసైటీని ఫేస్ చేసి ఒక అమ్మాయిగా మారాలన్న నా కళ. సో అంటే ఇప్పుడు నేను ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిపోయాను కాబట్టి ఇంకా హ్యాపీనెస్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా గోల్, నా డ్రీమ్ అది. సో నన్ను నేను అమ్మాయిగా చూసుకోవాలి. బట్ నేను అబ్బాయిగా ఉండేటప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యేదాన్ని, నేను ఎందుకు అబ్బాయిగా ఉన్నానని చెప్పి. బట్ అమ్మాయిగా అయ్యాను కాబట్టి హ్యాపీ, కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీ అమ్మాయిగా ఉన్నందుకు. సో అమ్మాయిగా ఉన్న తర్వాతనే నేను ఇంత అందంగా రెడీ అయ్యాను. ఓకే, అంటే శశిరేఖ గారు, మేము చిన్నప్పుడు పుస్తకాలలో చూసాము రాజు రాణి అన్నట్టు. రాణి ఫోటోలు చూసిన ప్రతిసారి కూడా ఇట్లాంటి రాణిని చూస్తామో లేదు అనుకున్నా, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక రాణిని నా పక్కన కూర్చొని మాట్లాడుతుంటే నేను కూడా రాజు అవ్వాలనిపిస్తుంది నాకు. నిజంగా చాలా పెట్టుకున్నందుకు రాణి లెక్క చూస్తున్నారా? అంటే మీ ఒంటి మీకు వచ్చిన క్రౌన్ అది ఆషమాషిగా మీ మీదకి రాలేదు. ఎన్నో కష్టాలు, ఎన్నో కడలు ఎదుర్కొని ఇంత దూరం రావడం అంటే హ్యాట్స్. ముందుగా శశిరేఖ చెప్పాలంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్, తర్వాత ఒక మేకప్ ఆర్టిస్ట్, తర్వాత ఆర్టిస్ట్, ఇప్పుడు బిగ్ సెలబ్రిటీ. సో ఈ బిగ్ సెలబ్రిటీని మేము ఫ్యూచర్ కూడా బిగ్ బాస్ లో చూసే అవకాశం కూడా మాకు కనిపిస్తున్నది. సో చెప్పండి, అసలు మీ యొక్క ట్రాక్ రికార్డ్ చూస్తుంటేనే చాలా గొప్పగా అనిపిస్తుంది, ఎన్నో ఇబ్బందులు పడ్డట్టు కనిపిస్తుంది. ఫస్ట్ ఈ క్వశ్చన్ అడగదలుచుకున్న విషయం ఏంటంటే, అంటే మీరు ఈ సర్జరీ చేసుకున్న తర్వాత మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా అంటే ఏం చెప్తారు? ప్లస్ అయిందనే చెప్పుకుంటా, ఎందుకంటే నా హ్యాపీనెస్ కదా, నేను అమ్మాయిగా బాగా నా హ్యాపీనెస్. సో నేను ఎలా హ్యాపీగా ఉంటానంటే అమ్మాయిగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. బట్ నేను అమ్మాయిగా అయిన తర్వాత మా మమ్మీ డాడీకి చెడ్డ పేరు రాకూడదు, మా ఊరికి చెడ్డ పేరు రాకూడదు. అంటే మా ఊరంటే బట్ మా మమ్మీ డాడీకి చెడ్డ పేరు రాకుండా నెగిటివ్ చేసేసి బాగా నేను చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చాను. సో వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా నేను ఇలా ట్రాన్స్గా అంటే ఇప్పుడు మన సిటీలో చూసుకుంటే ఒక ట్రాన్స్ అనేది కామన్. అది ఒక విలేజ్, పూర్ విలేజ్ లో చూసుకునే ట్రాన్స్ అంటే వామ్మో వీళ్ళ అబ్బాయి ఇలా అంట, వామ్మో వీళ్ళ అమ్మాయి ఇలా అంట, ఎన్నో పుకార్లు, ఎన్నో గుబురు మాటలు మాట్లాడుకుంటారు. అటువంటిది సో ఇలా రాకూడదు, నేను ఏదో ఒకటి సాధిస్తే, సో ఎవరు ఇటువంటి మాటలు మాట్లాడరు, బట్ నేను ఏదో ఒకటి సాధించాలి, అదే సాధించాలన్న హోప్ తోట నేను ఈ రోజు అది నా మంచి ఇదిగా పెట్టుకొని నేను ఇక్కడ దాకా వచ్చాను. ఓకే, అంటే ముందుగా శశిరేఖ గారు, అంటే మీ మీదకి వచ్చిన క్రౌన్ అసలు మీ మీద ఎలా వచ్చింది? అసలు ఏం పార్టిసిపేట్, మిస్ ఇండియా మీరు ఎలా ఎదిగారంటే ఏం చెప్తారు? ఎలా ఎదిగానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మోడలింగ్ గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు.
సో నేను ఇండస్ట్రీలో వర్క్ చేసుకుంటూ నాకు ఒక ప్రొఫెషనల్ మోడల్ మిస్ యూనివర్స్ హర్షిని మేకల గారు, మంజుష్ గారు నాకు తెలుసు. బట్ నేను వాళ్ళకి ఒకసారి చెప్పాను, సో నాకు ఇలా ఇండస్ట్రీ నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ వస్తలేదు, ఇలా నేను అసిస్టెంట్ గానే వర్క్ చేస్తున్నాను, నేను ఇంకెప్పుడు ఆర్టిస్ట్ అవుతాను, నేను ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నా, బట్ మోడలింగ్ కూడా నేను ట్రై చేస్తాను, నాకు ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి అంటే ఆఫ్టర్ 2 months తర్వాత నాకు ఇలా చెప్పారు, ఇలా షో స్టార్ట్ అవుతుంది మిస్ ఇండియాగా, సో నువ్వు రిజిస్టర్ చేసుకో నువ్వు పార్టిసిపేట్ చేయి, నువ్వు బ్యాకప్ ఇవ్వద్దు అంటే నాకు అంత ఇది లేదు. బట్ ఓన్లీ ట్రై చేద్దాం, ఫస్ట్ టైం కదా మనం ఏది అనుకున్నా ముందుకు వెళ్తే బాగుంటది ఓకే అని చెప్పి నేను రిజిస్టర్ చేసుకున్నా. వాళ్ళు బిఫోర్ 1 week బెంగళూరు పిలిచారు, ఇది బెంగళూరులో జరిగింది. సో మిస్ ఇండియా కాంపిటీషన్ బెంగళూరులో జరిగింది. నేను మిస్ ఆంధ్రప్రదేశ్ గా నేను పార్టిసిపేట్ చేశాను, మా విజయనగరం తరపున నేను పార్టిసిపేట్ చేశాను. సో నేను మిస్ ఆంధ్రప్రదేశ్ గా పార్టిసిపేట్ చేసా, బస్ మిస్ ఇండియా టైటిల్ కొట్టాను. ఫస్ట్ ప్రౌడ్ మై సెల్ఫ్, ఎందుకంటే నాకు అక్కడ నాలెడ్జ్ ఏం లేదు, నేను గెలుస్తానన్న హోప్ కూడా నాకు లేదు. బట్ నేను ఎలా గెలిచాను అనేది చాలా హార్డ్ వర్క్ చేశాను. అది 1 week ఉంది నాకు. సో 1 week నేను బెంగళూరు వెళ్ళిపోయాను. సో డే అండ్ నైట్ నేను ప్రాక్టీస్ తీసుకున్నా. మా మెంటర్ ఉంటారు, మెంటర్ మనకి వాక్ చేపించేది మెంటర్ అంటారు. సో మెంటర్ ని తీసుకున్నాను. సో మెంటర్ అనగా నాకు డే అండ్ నైట్ నాకు నిద్ర లేకుండా పార్టిసిపేట్ చేయించారు. వెస్టర్న్ డ్రెస్లు ఎలా నడిపించాలి, ట్రెడిషనల్ లో ఎలా నడవాలి, సో బిగినీ డ్రెస్ లో ఎలా నడవాలి, సో ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి, సో ఇవన్నీ నేర్పించారు. సో అక్కడ వాళ్ళు టీమ్ మెంబర్స్ కూడా అంతా కండక్ట్ చేసి ఆడిషన్స్ తీసుకొని మెంటర్స్ లెక్క పార్టిసిపేట్ చేయించారు. సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక రోజు ఈవెంట్ వచ్చేసింది, అక్కడికి వెళ్ళాను. బట్ ఇక్కడ ఏంటి అంటే నేను పార్టిసిపేట్ చేసే దాంట్లో నాకు తెలియకుండా నేను ట్రాన్స్ అమ్మాయిలతో పార్టిసిపేట్ చేస్తున్నానని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ట్రాన్స్ లేరు, అందరూ అమ్మాయిలే ఉన్నారు, నేను ఒక్క అమ్మాయిని మాత్రమే ట్రాన్స్ అక్కడ. సో నేను షాక్ అయిపోయిన, ఏంది ఎవరు వస్తలేదంటే, వస్తారేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బట్ ఎవరు వస్తలేదు నా దగ్గరకి. అంటే ఎవరైనా కనిపిస్తారేమో ట్రాన్స్ అంటే, నాతో పార్టిసిపేట్ చేయడానికి కాంపిటీషన్ ఉండాలి కదా. సో నేను అనుకున్నా. తర్వాత మా మెంటర్ని వెళ్ళి అడిగాను, మేడం ఏంది ఇది ట్రాన్స్ తో కాదా అంటే, లేదమ్మా అమ్మాయిలతో అని చెప్పారు. ఓహో అవునా అనుకున్నా. సరే నేను అక్కడికి అలా ఉండిపోయాను. బట్ ఫస్ట్ రౌండ్ ఇస్ ట్రెడిషనల్ రౌండ్, హాఫ్ సారీ వేసుకొని వాక్ చేసేసాము. నన్ను లాస్ట్ లో పెట్టేశారు. సో అక్కడ నుంచి కొంచెం అప్సెట్ అయ్యాను. బట్ నేను ఒక స్టేజ్ ఎక్కాను, ఇక్కడ నుంచి ఇంత బెంగళూరు వచ్చి ఇంత చేసి ఇంత హార్డ్ వర్క్ చేసి, సో ఇంత పెయిన్ఫుల్ తీసుకొని బ్యాకప్ ఇవ్వకుండా వచ్చాను కాబట్టి ఏదో ఒకటి సాధించాలి అనే చిన్న తపన. సో అంటే ఎక్కడ చిన్న సాటిస్ఫాక్షన్ అవుతాలే, ఒక సర్టిఫికెట్ ఇచ్చిన నెక్స్ట్ వీటికి పిలుస్తారులే అని అనుకున్నాం. బట్ ట్రెడిషనల్ రౌండ్ అయిపోయింది. వెస్టర్న్ రౌండ్ లో నేను ఇంకొక అమ్మాయి సేమ్ కాస్ట్యూమ్స్ తెచ్చేసుకున్నాము. సో అక్కడ మాకు పెద్ద ఆర్గ్యుమెంట్స్ అయిపోయి, అమ్మాయికి నాకు పెద్ద ఆర్గ్యుమెంట్స్ అయిపోయి, ఈవెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ టీమ్ మెంబర్స్ వాళ్ళు కూడా ఇచ్చేసారు. అంటే ఇద్దరు ఒకే కాస్ట్యూమ్ కదా, నా ఫ్రంట్ అమ్మాయి ఆ అమ్మాయి నిల్చుని, ఆ అమ్మాయి తర్వాత నేను బ్యాక్ సైడ్, ఇద్దరిది ఒకే డ్రెస్ అయితే చూసేటోళ్ళు ఎలా ఫీల్ అవుతారు. సో రిజైన్ చేస్తే ఆ అమ్మాయినైనా రిజైన్ చేసేది, లేదా నన్నైనా రిజైన్ చేసేది, వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్లు వేసుకుంటే అది ఇది అంటే. సో ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఓకే అని చెప్పాము. బట్ అక్కడ నాది ఏమై హైలైట్ అయిందంటే, అమ్మాయి వితౌట్ జ్యువెలరీతో పార్టిసిపేట్ చేసింది, నేను విత్ వెస్టర్న్ పైన కూడా నేను విత్ జ్యువెలరీతో పార్టిసిపేట్ చేశాను. సేమ్ డ్రెస్సెస్. సో అమ్మాయి వితౌట్ జ్యువెలరీతో పార్టిసిపేట్ చేసింది. సేమ్ నేను ఇగో ఈ ఇయర్ రింగ్స్ తో మాత్రమే పార్టిసిపేట్ చేశాను. ఈ ఇయర్ రింగ్స్ సేమ్ ఇయర్ రింగ్స్, బట్ నెక్ చైన్. సో విత్ జ్యువెలరీతో పార్టిసిపేట్ చేశాను. అక్కడ నా జ్యువెలరీ హైలైట్ అయింది. సో నేను అన్ఎక్స్పెక్టెడ్ గా నన్ను పిలుస్తారని అనుకోలేదు. బట్ ఇలా విజయనగరం ఆంధ్రప్రదేశ్ అనేసరికి అసలు నాకు ఇంకెవరైనా ఉన్నారని వెతుక్కుంటున్నా, ఏదో శశిరేఖ అంటే. సో అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేనైతే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఆ లైఫ్ లో ఇంత పెద్ద సక్సెస్ కొట్టి ఇంత హ్యాపీగా ఇంత ప్రౌడ్ మూమెంట్ వచ్చిద్ది అని చెప్పి. ఎందుకంటే చాలా మంది జడ్జెస్ ఉంటారు, చాలా మంది చూడడానికి వస్తారు. సో అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ లైఫ్ లో. ఇంకా నేను మాటల్లో చెప్పుకోలేను. ఇంకా అది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నా లైఫ్ లో పెద్ద సక్సెస్ అంటే అది మిస్ ఇండియా టైటిల్ కొట్టిన తర్వాత హ్యాపీ. సో మిస్ ఇండియా బ్యూటీ పేజెంట్ మీరు? మిస్ ఇండియా బ్యూటీ పేజెంట్ అంటే అంతమంది అమ్మాయిలు ఉండగా అమ్మాయిలకే సైతం పోటీ వచ్చి అమ్మాయిలను ఢీ కొట్టి మీరు ఎదగడం అంటే నిజంగా గ్రేట్. నిజంగా ఒక క్వశ్చన్ చెప్పాలంటే, అంటే సమాజం ఎట్లుంటుంది అంటే
.5 అని, కొజ్జా అని, Yeah. చెక్క అని, అంటే వాళ్ళకి పేరు ఉన్నా కూడా ఈ రకంగా మాట్లాడే ఈ రోజుల్లో Disappoint ట్రాన్స్జెండర్ శశికి ఎదిగడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. నిజంగా ఆ విషయం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. నిజంగా నేను అందరికీ మా వ్యూవర్స్ కూడా చెప్తున్నా, దయచేసి ఇలాంటి వాళ్ళు మట్టిలో మాణిక్యాలు అంటారు. దయచేసి వాళ్ళని .5 అని, చెక్క అని, కొజ్జా అని మాట అనకన్నా మంచి డీసెంట్ గా ట్రాన్స్జెండర్ అనే పదం ఉంది, ఆ పదాన్ని పెట్టి వాళ్ళని గౌరవిస్తే చాలా గర్వంగా ఉంటుంది. అలాంటి నిజమైన నిక్కస్ అయిన ట్రాన్స్జెండర్ ఎవరంటే శశిరేఖ గారు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. Thank అంటే మీరు అమ్మాయికి ఢీ కొట్టి మరి ఎదగడం అంటే చాలా గ్రేట్. సో బిఫోర్ నేను విలేజ్ కి వెళ్ళి వచ్చేసాను, లేదంటే ఇంకా నా మెయింటెనెన్స్ అంతా వెళ్ళిపోయింది, ఇప్పుడు బాగాలేదు. సో మీరు చాలా డేస్ నుంచి ఇంటర్వ్యూ అడుగుతున్నా, నేను ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే నా హెల్త్ బాగాలేదు, ఊరికి వెళ్ళి వచ్చాను, నా మెయింటెనెన్స్ అంతా వెళ్ళిపోయింది. లేదు ఇంకా కొంచెం గ్లోగా ఉండి ఇంకా బాగుండేదని, సో ఈ రోజు ఇలా వచ్చాను మేము ముందుకి. ఓకే మేడం, ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఇంత క్యూట్ ఉండడానికి రీజన్ ఏంటి? ఇంత క్యూట్ ఉండడానికి రీజన్ అదైతే నేనేం చెప్పలేను. సో నా మెయింటెనెన్స్ అని చెప్తా. మెయింటెనెన్స్ అంటే మీరు ఏమన్నా ఫుడ్ తీసుకుంటారా? అంటే ఈ రకం అందంగా ఉండడం కోసం అంటే ఫుడ్ నేను డేలో 1 టైం మాత్రమే ఫుడ్ తీసుకుంటా. నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను. సో నాకు షూట్స్ ఉంటే నేను ఎర్లీ మార్నింగ్ 6 కి లేచి షూట్ కి వెళ్ళాలి. లేదు అనుకుంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి 1 to 5 నేను పడుకొని లేచేసరికి. సో ఇంకా మధ్యాహ్నం అయినా నైట్ అయినా లంచ్ ఆర్ డిన్నర్ ఈ రెండిట్లో ఒకటే ఫుడ్ తీసుకుంటా, ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని. లేదు అనుకుంటే నేను జ్యూసెస్ తోటే నా డే కంప్లీట్ చేసేస్తాను. సో నాకు ఫుడ్ ఉన్నా లేకపోయినా నాకు జ్యూసెస్ ఉంటే నాకు చాలు, నా డే గడిచిపోయింది. జ్యూసెస్ తోనే జ్యూసెస్ తో బతికేస్తా. ఇంకా ఇది అంటే మీ క్యూట్నెస్ కేర్ ఆఫ్ జ్యూసెస్ జ్యూసెస్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీ స్మైల్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంటది. ఆ చిరునవ్వు కూడా చిన్నగా మనసుని అట్లా లాగేస్తుంది మమ్మల్ని. అంటే ఏంది అంత క్యూట్ గా ఉండడానికి కారణం ఏంటి అంటారు? ఏమో నాకు తెలీదు. నా స్మైల్ అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు నా ఫేస్ పైన నా స్మైల్ ఉంటది. సో నేను ఏ బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నా, నేను ఏ హ్యాపీనెస్ సిచ్యువేషన్ ఉన్నా, నన్ను ఎవరు కొట్టినా ఏడుస్తా, ఎవరు నన్ను కొట్టినా నవ్వుతా, తిట్టినా నవ్వుతా. బట్ నాకు ఏడుపు అనేది, నేను ఒంటరిగా ఉంటేనే నాకు ఏడుపు వస్తుంది, నలుగురిలో ఉంటే నాకు ఏడుపు రాదు, నాకు స్మైలే వచ్చేసింది. కానీ ఇంకా లోన్లీగా ఫీల్ అయితే ఇంకా నేను చెప్పలేను. బట్ నన్ను ఎప్పుడు మా మమ్మీ డాడీ విలేజ్ లో ఉన్నప్పుడు నన్ను మా మమ్మీ డాడీ కొట్టినా నేను నవ్వుతా. అంటే మీకు ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నా, నా ఫ్రెండ్స్ సర్కిల్ లో ఎవరైనా ఏమన్నా నేను నవ్వుతాను. వాళ్ళు ఏంది పిచ్చిదని లేక నవ్వుతున్నావు, ఎందుకు ఇలా నవ్వుతున్నావు, ఎందుకు నవ్వుతావు, నేను ఎవరైనా చూసి పిచ్చోళ్ళు అనుకుంటారు, వాళ్ళు రిగ్రెట్ ఫీల్ వచ్చేసేది నేను నవ్వుతే వాళ్ళకి. సో ఎవరు ఎలా ఫీల్ అయినా నాకు అనవసరం. నాను ఎలా ఉన్నానో నేను ఇలానే ఉంటా. ఒకరి కోసం నేను నా లైఫ్ ని, నా యాటిట్యూడ్ గానీ, నా ఇదిని నేను ఒకరి కోసం చేంజ్ చేసుకోలేను కదా. ఒకరికి నచ్చినట్లు మనం ఎప్పుడు బ్రతకూడదు. మనకి ఎలా హ్యాపీగా, ఎలా కంఫర్ట్ గా ఉంటే అలానే ఉండాలి. అంటే మీది బాహుబలి సినిమా వచ్చి ఒక 10 years పైన అయిపోయింది, 10-15 years అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళకి దేవసేన తెలియదు వాస్తవంగా. అంటే నిజంగా ఒకవేళ నన్ను కానీ ఎవరైనా దేవసేన ఎలా ఉంటాను చూపించమంటే మాత్రం నేను మిమ్మల్ని చూస్తాను. ఎందుకంటే మేము చూసాము, ఒక బాహుబలి చూసిన దేవసేన నిజంగా చూసిన దేవసేన లాగా ఉన్నారు మీరు. సో నిజంగా అంటే మీరు కూడా ఏదన్నా గతంలో మీకు కళ్ళు వస్తుంటే మీరు ఏదైనా రాజ్యంలో రాణిగా ఉన్నట్లు అలా ఏం లేదు. ఓకే, లేదా? ఓకే, మీరు ఒకవేళ ఫ్యూచర్ లో మొత్తం అంతా దేశం మొత్తం మారిపోయి మిమ్మల్ని ఒక రాణిగా ఉంచి నన్ను రాజుగా ఉండమంటే ఉంటారు? నేనే రాజు నేనే మంత్రా. అసలు శశిరేఖ గారు ఇక్కడ ప్రాపర్ ఇక్కడ నాది ప్రాపర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విజయనగరం. విజయనగరం డిస్ట్రిక్ట్ రఘుమండ్ అనే చిన్న విలేజ్ నుంచి నేను వచ్చాను. సో మాది రఘుమండ, మా మమ్మీ డాడీ ఫార్మర్స్. సో మాకు వచ్చేసి అక్క, అన్నయ్య, నేను చిన్న అమ్మాయిని. సో అక్క మ్యారీడ్, మా అన్నయ్య ఏమైనా వర్క్ ఉంటే విలేజ్ కాబట్టి ఏమైనా వర్క్స్ ఉంటే అన్నయ్య చేసుకుంటాడు. సో నేను హైదరాబాద్ లో ఉంటాను. ఓకే, మీ క్వాలిఫికేషన్ ఏంటండి అసలు? నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ కంప్లీట్, నీట్ 2 year లాంగ్ టర్మ్ కోచింగ్. ఓకే. సో అవును, ఇది విన్నా నేను, మీరు నీట్ కోచింగ్ వరకు వెళ్ళారు, ఎందుకు మరి డాక్టర్ కాలేకపోయారు? ఎందుకు డాక్టర్ కాలేకపోయాను అంటే దానికి వచ్చేసి పెద్ద ప్రాసెస్ అయిపోయింది నాది. సో నేను ఒక ట్రాన్స్ అని నాకు తెలుసు, నాకు బిఫోర్ బాయ్ గా ఉన్నప్పుడు నేను ఒక ట్రాన్స్ అని నాకు తెలుసు. నా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి సో ఫుల్ కరోనా ఉంది,
కరోనా ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కరోనా ఉండి ఎగ్జామ్స్ రాసాము. సో భయంతో రాసాము. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాసాము, అది ఫెయిల్ అయిపోయాను. సో ఇంకా 1 year లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుందాము అని చెప్పి కోచింగ్ తీసుకున్నాము. సో అదే టైంలో కోచింగ్ అయిపోయింది. నేను విలేజ్కి వెళ్ళాను, విలేజ్ లో ఉన్నాను. బట్ మా ఊర్లో చాలా నెగిటివ్ చేసేసారు నన్ను, మా ఫ్యామిలీని, మా విలేజ్ పీపుల్స్ అనగా. సో ఊర్లో తిరుగుతారు కదా, ఇప్పుడు మమ్మీ డాడీ పనికి వెళ్తారు. సో వెళ్ళే మమ్మీ డాడీ నీ కొడుకు ఇలా, నీ కూతురు ఇలా అంటారు. అన్నయ్య ఎక్కడికైనా వెళ్తే నీ తమ్ముడు ఇలా అంటారు. అక్క ఎక్కడికైనా వెళ్తే మీ తమ్ముడు ఇలా అంటారు. సో నేను ఇంట్లో చదువుకున్నాను. నాకు ఇల్లు, మా కాలేజ్ తప్ప నాకు ఇంకేం తెలియదు. నేను ఎక్కడికి తిరిగేదాన్ని కాదు. సో నాకు ఇంకేం తెలియదు. నాకు ఇల్లు, కాలేజ్ 2 తెలుసు. మా విలేజ్ లో కూడా నేను ఎక్కువ తిరిగేదాన్ని కాదు. ఇంకా అబ్బాయిలతో కానీ బయటకు వెళ్ళేదాన్ని కాదు. వస్తే నా ఇంటికి అమ్మాయిలు వచ్చేటోళ్ళు, నా ఫ్రెండ్స్, లేదా నేను అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఆడుకునేదాన్ని, వచ్చేసేదాన్ని, లేదా చదువుకునేదాన్ని. ఇలా కంటిన్యూ చేస్తున్న నా స్టడీలో సడన్ బ్రేక్ వేసేసాను. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా రిగ్రెట్ ఫీల్ వచ్చేసి నన్ను చాలా సాడ్ చేసి నన్ను కొట్టేస్తున్నారు. సో ఆ టైంలో నేను చదువుకోలేకపోయాను. నేను చదివేదాన్ని, బట్ చదువుతున్న రోజు ఒక రోజు మా డాడీ వచ్చి కొట్టేశాడు. ఆ రోజు కొట్టడం ఇంకా కంటిన్యూ 1 month దాకా నాకు చాలా టార్చర్ చూపించేశారు నా ఫ్యామిలీ మెంబర్స్. సో చాలా అంటే చాలా టార్చర్ చూపించేశారు. చూపించిన తర్వాత నేను స్టాండర్డ్ గా ఉన్నాను. సో కొన్నాళ్ళు ఇంకా ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది, మంచిగా చదువుతున్నాను, ఎలా సక్సెస్ కొట్టాలి అన్న టైంలో నా ఫ్యామిలీ మెంబర్స్ వల్లే నేను బ్రేక్ అయిపోయాను. సో ఇంకా స్టడీ ఆపేసాను. ఇంకా ఎగ్జామ్ రాసాను కానీ ఇంకా రిజల్ట్ నేను ఇప్పుడు దాకా చూసుకోలేదు. ఎందుకంటే ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇంకా నేనేం చదువుతానులే. నాకు చదవడం అంటే చాలా ఇష్టం. నేను గైనకాలజిస్ట్ అవ్వాలి, లేదా వెటనరీ డాక్టర్ అవ్వాలి. రెండిట్లో ఏదో ఒకటి మంచి ఫిక్స్ అయ్యా. ఒకటి ఎంసెట్ రాసాను, నీట్ రాసాను. రెండిట్లో ఏదో ఒక సీట్ వస్తుంది కన్ఫామ్ గా. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ తో చదువుకునేదాన్ని. నీట్ వస్తే గైనకాలజిస్ట్ కి ట్రై చేస్తా, నాకున్న సాయి శక్తులతో నేను చదివైనా ట్రై చేస్తా. లేదా ఎంసెట్ రాస్తే వెటనరీ డాక్టర్ అవుతా, లేదా అగ్రికల్చర్ అయినా తీసుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. బట్ ఆ రోజు నా ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు. ఈ రోజు నేను ఇలా ఉన్నా. ఇప్పుడేమో బాధ అనిపిస్తుందా? చదువుకుని అంటే బాగుంది అనిపిస్తుందా? చాలా టైమ్స్ నేను ఒంటరిగా ఉన్నప్పుడు అనిపిస్తుంది, నా ఫ్యామిలీ మెంబర్స్ గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది నేను చదువుకుంటే బాగున్నాను, ఈ రోజు ఫ్యామిలీ దగ్గర ఉందును, అందరిని మిస్ అయిపోతున్నా. సో నేను ఒక ట్రాన్స్ అవ్వడం వల్ల అందరినీ మిస్ అవుతున్నా, లేదంటే ఇంట్లో ఉందును. సో చదువుకుంటే పాటికి అలా ఉన్నా, చదువుకుంటే ఈ రోజు నాకు రెస్పెక్ట్ వద్దును. అదే చదువుకొని నేను ఇలా సర్జరీ అయినా సరే నాకు ఒక రెస్పెక్ట్ ఉంటది, నేను ఒక డాక్టర్ అని, లేదా ఏదో ఒకటి అని. సో సమ్ ప్రాబ్లం వల్ల నేను స్టడీ ఆపేసి స్టాప్ చేసి వచ్చేసాను. అంటే ఇప్పుడు చెప్పండి, నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మీ యొక్క గతాన్ని గుర్తు చేసుకుని బాధపడుతారు కాబట్టి ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు అని నిజమా కాదు? అది ఇంటర్వ్యూ ఇస్తారు. ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరు కూడా మీ గతాన్ని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెడుతుండ్రా, లేకుంటే మీరు అంటే ఇంటర్వ్యూలో వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా చెప్పడం వల్ల, ఏడుపు రావడం వల్ల ఇంటర్వ్యూస్ ఇవ్వడం బంద్ చేశారా? ఇప్పుడు మన ఫాస్ట్ అనేది నాకు సపోర్ట్ ఎవరు లేరు. బట్ నా ఫాస్ట్ నాకు గుర్తొస్తే నేను చాలా ఎమోషనల్ అయిపోతాను. ఎందుకంటే నేను ఒక్క అమ్మాయిని ఉన్నా నా ఫాస్ట్ లో, ఇంకెవరు లేరు సపోర్ట్. సో ఆటోమేటిక్ గా నేను చాలా వీక్ అయిపోతాను. నా ఫాస్ట్ తలచుకుంటేనే నేను వీక్ అయిపోతాను. సో అందువల్ల నేను నా ఫాస్ట్ ఎక్కువ గుర్తు చేసుకోను. బట్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళి నా ఫాస్ట్ అడుగుతారు, నా ప్రెజెంట్స్ అడుగుతారు, నా ఫ్యూచర్ అడుగుతారు. ఈ 3 కామన్ కాబట్టి ఇంకా ఇంటర్వ్యూస్ ఇస్తున్నా, కొన్ని ఇవ్వట్లేదు. సో మీ క్వశ్చన్ తెలుసో తెలియదు కానీ మీరు 2025 మిస్ ఇండియా అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా ఒక అమ్మాయి కూడా సాధించలేని, అంటే ఒక సుదీర్ఘమైన సక్సెస్ మీరు పొందారు. అంత పెద్ద సక్సెస్ పొందిన మీకు ఈ చిన్న చిన్న గతాన్ని మర్చిపోవడం అనేది చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లు. కానీ ఇట్లాంటి గతాన్ని గుర్తు చేసుకుని ఫ్యూచర్ ఎదిగిన వారే నిజంగా ముందు నిల్చుంటారు. అందుకోసం మీరు ఇంత సక్సెస్ అని నా ఉద్దేశం. మీరు ఎప్పుడు కూడా ఇట్లా నవ్వుతుండాలి, నవ్వుతూనే అందరికీ సమాధానం చెప్పాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు బాధపడకూడదు. యాజ్ ఏ అభిమానిగా, నేను మిమ్మల్ని ఫాలో అయ్యే అభిమానిగా మీరు నవ్వుతుంటేనే చాలా క్యూట్గా ఉంటారు. సో ఇప్పుడు నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీ ఫ్యామిలీలో అసలు ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది అమ్మాయిలు? ఇవి క్వశ్చన్ అతను కూడా అడిగారు. నా ఫ్యామిలీలో అంటే మా డాడీకి 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. సో అన్నయ్య, నేను, ఒక అక్క. ఓకే, 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. మీ అక్క, అమ్మాయి. మీరు? నేను బిఫోర్ బాయ్, ఆఫ్టర్ గర్ల్. ఇప్పుడు ఒక అమ్మాయి. ఇప్పుడు స్టేటస్ అడుగుతాను. ఇప్పుడు ఫ్యామిలీలో ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది అమ్మాయిలు? ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. ఓకే. సో ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలుగుతున్నా నేను ఒక అమ్మాయినా? నేను అమ్మాయిని, ఆబ్వియస్లీ అమ్మాయి కదా. ఓకే. సో నీకు అమ్మాయిగా ఉండడం బెటరా, అబ్బాయిగా ఉండడం బెటరా అంటే ఏం చెప్తావు? అమ్మాయి. ఓకే. సో సహజంగా అండి ప్రతి ఒక్క అమ్మాయిలు ఏమది ఏంటంటే
అమ్మాయి బయటికి రావాలి, అబ్బాయిలకు ధైర్యంగా ఉండాలి అనుకుంటారు. అవును. మీరు అబ్బాయి నుంచి అమ్మాయి కన్వర్ట్ అవ్వడం అది ఎలా చూడొచ్చు ఆ విషయాన్ని? ఎలా చూడొచ్చు అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇష్టంతో చేంజ్ అయ్యాను. సో ఇష్టంతో చేంజ్ అయ్యాను కాబట్టి నాలాగా చాలా మంది అమ్మాయిలు ఇంట్లోనే ఉండిపోతారు. సో సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి ఉండొచ్చు, ఇంకేమైనా అయి ఉండొచ్చు. సో అటువంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే అమ్మాయి అని ఒక ఎక్కడికైనా వెళ్ళినా సరే వాళ్ళకి సపోర్ట్ ఉండదు. సో చీప్ గా తీసి పడేస్తారు, నువ్వేం గెలుస్తావులే, నువ్వేం సాధిస్తావులే, ఇంట్లో ఉండు, పెళ్లి చేసుకో, ఏదో ఒకటి పనులు చేసుకొని అంటారు. అటువంటి వాళ్ళని ఆపేయకుండా ఇంకా కొంచెం ముందుకి సపోర్ట్ ఇచ్చి ఇంకా వెళ్ళమ్మా అని ముందుకు సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఏదో ఒకటి సక్సెస్, ఏదో రోజు ఏదో ఒక విధంగా సక్సెస్ అవుతారని నా హోప్. ఓకే ఓకే. మీరు బిఫోర్ అమ్మాయిగా మారక ముందు మీ యొక్క ఆధార్ కార్డ్ పేరేమది, ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ యొక్క పేరేమది? బిఫోర్ మా షూర్ నేమ్ వచ్చేసి బాడితమాను. ఓకే. సో బిఫోర్ బాడితమాను శశికుమార్ ఉండేది. సత్యకుమార్, శశికుమార్, శశికుమార్, శశికుమార్ ఉండేది. ఇప్పుడు ఆఫ్టర్ శశిరేఖ. ఆఫ్టర్ అమ్మాయిగా మారిన తర్వాత శశిరేఖ. ఓకే. అంటే ఇప్పుడు బిఫోర్ శశికుమార్ అని ఉండేది కానీ బట్ శశికుమార్ అనే తెలియదు ఎవరికి, శశి అనే తెలుసు. నన్ను నార్మల్ క్యాజువల్ ఇప్పుడు మీరు పిలిచినా శశి అని పిలుస్తారు, శశికుమార్ అని పిల్లరు కదా. ఇప్పుడు నేను శశిరేఖ, ఆఫ్టర్ శశిరేఖ, ఇప్పుడు శశిరేఖ నేను ఎవరో పిలుస్తారు ఫుల్ వర్డ్స్ పెట్టి. నార్మల్ ఇప్పుడు బిఫోర్ శశి, ఇప్పుడు కూడా శశి. ఓకే. సో శశిగా పిలవడం బాగుంది, శశికుమార్ పిలవడం బాగుంది? శశి, శశిరేఖ, శశికుమార్, శశిరేఖ అంటేనే బాగుంది. శశిరేఖ అన్నా పర్లేదు, శశి అన్నా పర్లేదు. ఓకే. మరి ఇప్పుడు అంటే మీరు చిన్నప్పటి నుంచి బాయిగానే ఉన్నారు, ఇప్పుడు అమ్మాయిగా మారారు కాబట్టి మీరు బాయిగా ఉన్నప్పుడు ఎవరైనా అమ్మాయిని ప్రేమించారా? నేను అమ్మాయిలతోనే తిరిగేదాన్ని, నేను ఎందుకు ప్రేమిస్తాను? ఓకే. అప్పటి నుంచి కూడా అమ్మాయితోనే ఉండేవారు? నాకు చిన్నప్పటి నుంచి నేను అమ్మాయిలతోటే ఉన్నా, అమ్మాయిలతోటే తిరిగాను. నా కాలేజ్ కూడా అమ్మాయిలతోటే ఫినిష్ అయిపోయింది. ఇంకా శశిరేఖ గారు మీరు ముందు అబ్బాయి కదా, శశికుమార్ కదా, అమ్మాయిలతో ఎట్లుంటారు? అబ్బాయిలతో ఉండాలి కదా. అబ్బాయిలతో నేను లేను కదా, నాకు వచ్చిన ప్రాబ్లమ్ అది. నేను అబ్బాయిలతో లేను, అమ్మాయిలతోటే ఉన్నాను. నా ఇంటర్ ఫ్రెండ్స్ కూడా రమ్మని పిలిచేటోళ్ళు, 10th ఫ్రెండ్స్ కూడా నేను రమ్మని పిలిచి, కానీ నేను ఎట్టి పరిస్థితులు నేను ఒక్క అబ్బాయితో కూడా తిరగలేదు, అమ్మాయిలతో తిరిగి. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది నాతో క్లోజ్ గానే మూవ్ అయిపోయారు, మా విలేజ్ పీపుల్స్ గానీ. సో కాలేజ్ లో కానీ మంచిగా కలిసిపోతారు ఇంకా నాతోటి. సో నా బిహేవియర్ అలా ఉంటది కదా ఇంకా మరి అమ్మాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు నాది ఒకటే జన్మ, ఒక్క జన్మ పుట్టే ఒక్క జన్మ చనిపోతా, కానీ మీకు మాత్రం 2 జన్మలు. అవును. మీరు ఒకసారి అబ్బాయిగా ఒకసారి అమ్మాయిగా, అంటే ట్రాన్స్ఫార్మ్. ఎలా ఫీల్ అవుతున్నారా? ఇట్లాంటి అరుదైన గొప్ప అవకాశం మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను హ్యాపీ. మొన్నటి దాకా కొంచెం సాడ్ గా ఫీల్ అయ్యేదాన్ని, ఇప్పుడు నిజంగా నేను ప్రౌడ్ గా చెప్పుకుంటా. నేను ఒక ట్రాన్స్జెండర్ అవ్వడం నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు రెస్పెక్ట్ వస్తుందో లేకపోతే ఏదో వస్తుందో అని కాదు, ఎందుకంటే 2 లైఫ్ లీడ్ చేశాను ఇక్కడ. అబ్బాయిగా ఉన్నప్పుడు ఎలా సొసైటీ రిసీవ్ చేసుకునిద్ది, ఎలా ఉంటారు సొసైటీలో అనేది అబ్బాయి లైఫ్ చూసాను. ఒక అమ్మాయి అయిన తర్వాత ఇప్పుడు అమ్మాయి సొసైటీలో ఎలా ఉంటది, సొసైటీని ఎలా ఫేస్ చేస్తుంది, అమ్మాయి ఎలా సర్క్యులేట్ అవుతుంది, ఈ లైఫ్ చూసాను. సో నేను 2 లైఫ్ లీడ్ చేశాను. బట్ నువ్వైతే లీడ్ చేయలేవు కదా. సో మీరైతే అబ్బాయే కదా, మీరు ఇంకా అమ్మాయిలాగా అయితే చూడలేరు కదా, ఆ లైఫ్ చూడలేదు కదా. బట్ నేను 2 లైఫ్ చూడ్ చేశాను కాబట్టి సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే మేడం, అంటే ప్రతి ఒక్కరికి ఒక ఐడియా వస్తుంటా అన్నమాట. నేను పలానా నాకు జ్వరం వస్తుంటే నాకు జ్వరం వచ్చిందని నాకు తెలిసిపోతుంటది. అంటే మీకు ఏ టైంలో, అంటే ఏ ఏజ్ లో మీరు ఇట్లా అమ్మాయిగా ఫీలింగ్స్ కలిగినాయి? అంటే పుట్టుకతోనే అనిపించిందా, నీకు ఏమైనా చేంజ్ కనిపించారు? పుట్టుకతో నాకెలా తెలిసిద్ది, అలా తెలియదు. 5th or 6th క్లాస్ అప్పటి నుంచి నేను అమ్మాయినా అనుకొని అదే ఇంకా సర్క్యులేట్ అయ్యేది నా బ్రెయిన్ లో. అది నాకు అప్పుడప్పుడే కొంచెం మైండ్ మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి అప్పుడే నాకు తెలిసింది. సో నేను ఒక అమ్మాయిని, కానీ చూడడానికి బయటకు అబ్బాయిలా ఉన్నాను. బట్ మా ఊరోళ్ళందరికీ నాకు తెలుసు, నేను నా బిహేవియర్ చూసి నేను ఇంటికి నీళ్ళు మోయడం, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, వంట చేయడం గట్రా చేసేదాన్ని కాబట్టి సో నీడిలుగా అలాగా విడిది ఇటువంటి అది ఇది అని చెప్పి చూసేటోళ్ళు. కానీ వాస్తవంగా మీకు ఒక విషయం చెప్పనా, ఒక అబ్బాయిగా ఉంటే ఒక అబ్బాయి అమ్మాయిలాగా నటించినా కూడా వెగతాలు వేస్తారు. అవును. కానీ మీకు అప్పుడు బాధ ఉందా? ఇప్పుడు మీరు మొత్తం కంప్లీట్ అమ్మాయి కాబట్టి మిమ్మల్ని ఎవరు గెలిచే ఛాన్స్ కూడా లేదు. అంటే అబ్బాయి ఉన్నప్పుడు చాలా బాధపడి కదా. అవును, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేసాను. మా ఊరోళ్ళు కానీ, మా కాలేజ్ కానీ, మా స్కూల్ కానీ నన్ను చాలా నెగిటివ్ చేసేసారు. సో మా క్లాస్ లో ఒక నెగిటివ్ పర్సన్ ఉన్నానంటే అది నేనైనా చెప్పుకుంటా. ఎందుకంటే ప్రతి ఒక్కరు హ్యాలెన్ చేయడం, ప్రతి ఒక్క ఫ్రెండ్ హ్యాలెన్ చేయడం, కాలేజ్
కాలేజ్కి వెళ్ళిన తర్వాత ర్యాగింగ్ చేయడం మా సీనియర్స్ కానీ, సో మా జూనియర్స్ కానీ, ఇప్పుడు మేము సీనియర్స్ అయిన తర్వాత మా జూనియర్స్ కానీ ప్రతి ఒక్కరు మమ్మల్ని ర్యాగింగ్ చేయడం, నన్నే ర్యాగింగ్ చేయడం. సో చాలా అంటే చాలా హర్ట్ అయిపోయి, చాలా అంటే చాలా లోన్లీగా ఫీల్ అయిపోయేదాన్ని, ఏడ్చేదాన్ని. నేను ఏడవలేని రోజు అంటూ లేదు నా కాలేజ్ లైఫ్ స్టార్ట్ అయిన కాడ నుంచి. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను 10th క్లాస్ వరకు నేను మా విలేజ్ లోనే చదువుకున్నా, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ రఘుమండ. సో రఘుమండలోనే చదువుకున్నా. సో రఘుమండ అయిపోయిన తర్వాత ఇప్పుడు రఘుమండ అంటే విలేజ్, మా విలేజ్. సో చుట్టుపక్కల విలేజ్ పీపుల్స్ వస్తారు, సిటీ అయితే రారు కదా. సో ఇప్పుడు నేను టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ వెళ్ళాలి. ఇంటర్ అంటే సిటీకి వెళ్ళాలి, విజయనగరంకి వెళ్ళాలి. ఇప్పుడు విజయనగరం అంటే సిటీ అంటే మొత్తం విజయనగరం డిస్టిక్ లో ఎంతమంది ఉన్నారు, ప్రతి ఒక్క డిస్టిక్, విజయనగరం డిస్టిక్ నుంచి అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తారు. సో వచ్చిన తర్వాత అందరికి మనం ఫేస్ చేయాలి. సో అందరికి ఫేస్ చేయాలి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేసాను. సో చాలా నెగిటివ్ అయిపోయాను, అదొకటి నాకు బాధ. అంటే ఇప్పుడు హ్యాపీ, బట్ అప్పుడు కొంచెం బాధగా ఉండేది. అన్నీ అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు, లేదా నేను ఒక్కదాన్ని ఆలోచించినప్పుడు అన్ని గుర్తొస్తాయి, చాలా ఎమోషనల్ అయిపోతాను, చాలా ఫ్రెండ్స్ గుర్తొస్తారు. సో చాలా వన్ సైడ్ ఆలోచిస్తే నన్ను ఇలా హేళన చేశారు అనే బాధగా ఉంటది, ఇంకొక సైడ్ ఆలోచిస్తే అందరికన్నా నేనే పెద్ద సక్సెస్ కొట్టాను, నన్ను ఎవరైతే హేళన చేశారో వాళ్ళందరికీ నేను ఒకటి అయ్యి చూపించాను అని అదొక హ్యాపీనెస్ ఉంటది. బట్ హ్యాపీ. ఒకప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను ఎవరైతే చీతు అరే తురే అన్నారో ఇప్పుడు వాళ్ళే నాకు కాల్ చేసి ససిని సపోర్ట్ కావాలి ససి అది ఇది అని అడిగితే చాలా హ్యాపీగా ఉంటది నాకు. ప్రతి ఒక్కరు నాకు కాల్ చేస్తారు, ప్రతి ఒక్క ఫ్రెండ్ నాకు కాల్ చేస్తారు, ప్రతి ఒక్క అబ్బాయి అయిని అమ్మాయిని మా క్లాస్ వాళ్ళని మా స్కూల్ ప్రతి ఒక్కరు నాకు కాల్ చేసి ఏదో ఒక సపోర్ట్ కావాలి, లేదా నాకు నీతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది, ప్రతి ఒక్కరు ఇలా మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా ఉండేది. ఒకప్పుడు మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు ఒకప్పుడు నన్ను దూరం పిలిచి మరి మాట్లాడడం అంటే గ్రేట్, చాలా హ్యాపీ. ఇక్కడ మీరు సక్సెస్ అయినట్టు తెలిసిపోతుంది. ఒక విషయం అండి, శశిరేఖ గారి ఒక సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అయిన తర్వాత ఏదో జరిగిందంట, ఏదో సీసీ కెమెరా రికార్డ్ అయ్యి మీరు చాలా బాధపడ్డారంట. అది ఏంది అసలు? ఒక ప్లేస్ కు పోవాల్సిన ప్లేస్ కు ఇంకో ప్లేస్ కు పోయారంట, ఏంది అసలు స్టోరీ ఏంది అసలు? సో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది అంటే, నేను బైపీసీ స్టూడెంట్ ని, బట్ నేను అబ్బాయిలతో తిరగలేదు కాలేజ్ లో, నేను అమ్మాయిలతోటే ఉన్నాను. నేను అమ్మాయి లెక్క ఫీల్ అయిపోయేదాన్ని, ఇంకా నేను అబ్బాయిలతో అనుకుని ఉండేదాన్ని. సో అటువంటి సిచ్యువేషన్ లో నేను అప్పుడు ఇంకా ఫీలింగ్స్ బాగా, నేను అమ్మాయిని నేను కాలేజ్ కి అమ్మాయిలతో వెళ్ళేదాన్ని, అమ్మాయిలతో వచ్చేదాన్ని. సో అదే టైంలో నా ఫ్రెండ్ శ్రావణి, బుడ్డి ఫ్రెండ్, సో తనతో ఉండేదాన్ని. ఒకప్పుడు అనుకోకుండా అందరూ, నేను ఎప్పుడైనా కాలేజ్ లో వాష్రూమ్ వస్తే బాయ్స్ అందరూ బయటకు వెళ్తారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం అందరూ బయటకు వెళ్తారు, నేను ఎప్పుడు బయటకు వెళ్ళలేదు. నా 2 years నా జర్నీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాయ్స్ అందరూ బయటకు వెళ్ళారు, కానీ నా లైఫ్ లో నేను 1 time కూడా నేను బాయ్ తో బయటకు వెళ్ళి వాష్రూమ్స్ యూజ్ చేస్తా. సో అలా అది సిచ్యువేషన్ లో నేను క్లాస్ పీరియడ్స్ జరుగుతున్న టైంలో నేను అమ్మాయిల వాష్రూమ్ కే వెళ్ళిపోయాను ఒక రోజు. అంటే నాకు ఎందుకు అనిపించింది, సో నేను అమ్మాయిని అనుకుని వెళ్ళిపోయాను. సో అది CCTVలో రికార్డ్ అయ్యి, సో ప్రిన్సిపల్ అన్ని నా ఫ్రెండ్ ఇద్దరిని పిలిచడం జరిగింది. ఇద్దరిని పిలిచి నన్ను కొట్టేశారు, శుభ్రంగా కొట్టేశారు మా ప్రిన్సిపల్, వేయండి ఇలా అలా అని చెప్పి. సో ఇంకా నేనేం చెప్పలేదు. నెక్స్ట్ డే పేరెంట్స్ ని పిలిపించేశారు, టీసీ ఇచ్చేస్తాం అది ఇది అని చెప్పారు. సో పేరెంట్స్ ని పిలిపిస్తే మా పేరెంట్స్ కూడా మా అబ్బాయి ఇలా బిహేవ్ చేస్తాడు, వాళ్ళ బిహేవియర్ అంతే సార్, అలాగని చెప్పి మీరు ఇంత కొట్టకూడదు కదా అది ఇది అని చెప్పి కొట్టేశారు. మా సార్ చాలా అంటే చాలా కోపం. సో అతను చూస్తే అందరు కూర్చోబడిపోయింది, కానీ అటువంటిది నన్ను పిలిచి ఒక కర్రలతో కొట్టేశారు. సో అంటే నేను చాలా అంటే చాలా ఏడ్చి, బాబోయ్ చాలా దారుణంగా చేశారు. సో అంటే తర్వాత నెక్స్ట్ డే మమ్మీ డాడీని పిలిచి చేసిన తర్వాత, మమ్మీ డాడీలో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొంచెం మనసు కరిగిందేమో. బట్ ఇంకా స్టాఫ్ సార్స్ ఉంటారు కదా, మా ఫిజిక్స్ సార్ అని, కెమిస్ట్రీ సార్ అనగా, సో వాళ్ళందరూ నాకు సపోర్ట్ వచ్చి అబ్బాయిని ముందు హాస్పిటల్కి చెక్ చేయించండి అది ఏదని చెప్తే, నేను వైజాగ్ కేజీకి తీసుకెళ్ళి కొంచెం MRI స్కాన్లు గట్రా చేసి అవయవం లోపల ఉన్న అదే దాన్ని ఏమంటారు అవయవాలు లోపాలు ఉన్నాయో అవన్నీ చూసి, బట్ ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పి, సో చాలా చాలా చేశారు. మా పేరెంట్స్ కూడా, మా కాలేజ్ నుంచి కొంచెం సపోర్ట్ వచ్చింది ఆ టైంలో నాకు. బట్ అనుకోకుండా కరోనా ఇంకా ఎక్కువైపోవడం వల్ల మా ప్రిన్సిపల్ చనిపోయారు. మా ప్రిన్సిపల్ సార్ చనిపోయారు. సో నాకు బాగా ఎక్కువ సపోర్ట్ వచ్చింది. ఏ సార్ అయితే కొట్టారో అదే ప్రిన్సిపల్ సార్ నాకు బాగా సపోర్ట్ వచ్చారు. ఆపరేషన్ చేయించుకుంటావా, చేయించుకో, నీకు నేను సపోర్ట్ గా ఉంటాను, లేదా అబ్బాయిగా ఉంటావా చెప్పు, నేను అబ్బాయిగా నేను చూసుకుంటాను, అది ఇది సపోర్ట్ ఇచ్చిన
సార్ చనిపోయారు. చనిపోయారు. నీకు సపోర్ట్ ఇచ్చిన సారు, నీకు చాలా ఆత్మీయతగా ఉన్న సార్ సో చనిపోయారు. తర్వాత మా ఫిజిక్స్ సార్, కెమిస్ట్రీ సార్ కొంచెం తర్వాత టచ్ లో వచ్చి మీకు ఏమైనా ఆపరేషన్ టైంలో బ్లడ్ డొనేషన్ కావాలన్నా, మనీ ప్రాబ్లం ఉన్నా మాకు కాల్ చేయండి, మేము మన కాలేజ్ తరపునైనా మా తరపున మేము హెల్ప్ చేస్తాం అది ఇది అని చెప్పి కొంచెం సపోర్ట్ ఇచ్చారు. బట్ మా ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం సరైన ఇష్టం వచ్చినట్లు ఉండు అంటే, మా డాడీ వాళ్ళేమో వద్దు ఇలానే ఉండు అది ఇది అని చెప్పేటోళ్ళు. బట్ డాక్టర్ దగ్గరికి కూడా నేను వెళ్ళేటప్పుడు నన్ను ఒకరికి కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు నేను ఒకటే చెప్పాను, మీరు నన్ను ఎంత అబ్బాయిగా మార్చాలి అనుకున్నా నువ్వు నాకు ఎన్ని ఇంజెక్షన్స్ రాయు, నువ్వు నాకు ఎన్ని టాబ్లెట్స్ రాయు, నేను యూజ్ చేసినా సరే నేను అమ్మాయిగానే ఉంటా, నేను అబ్బాయిగా ఉండను అని చెప్పి గట్టిగా అరిచేసాను డాక్టర్ పైన. అది KGH లో, వైజాగ్ KGH లో. సో డాక్టర్ కూడా ఇంకా అమ్మాయి బ్రెయిన్ ఫిక్స్ అయిపోయారు. బట్ అదే డాక్టర్ ఏం చెప్పారు అంటే, మా హాస్పిటల్లో కూడా ఆపరేషన్ స్టార్ట్ చేసాము, మీకు చెయ్యాలంటే మీ అబ్బాయికి చేస్తామని చెప్పారు. సో మా ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పి తీసుకెళ్ళిపోయారు. అదే టైంలో ఇక్కడ నేను ఇంటర్ కంప్లీట్ బిగ్ బాస్, ఇక్కడ ప్రియాంక సింగ్ బిగ్ బాస్ లో ఉంది. సో ప్రియాంక అక్క బిగ్ బాస్ లో ఉంది. సో అదే టైంలో నా ఫ్రెండ్స్ అందరూ మన శ్రీకాకుళం అంటే మా ఊరు పక్కనే కదా శ్రీకాకుళం ఆ అమ్మాయి వెళ్ళింది ఇక్కడ నుంచి వెళ్ళి, తను ఎంత హార్డ్ వర్క్ చేసిందో, తను బిగ్ బాస్ కి వెళ్ళింది, మంచి పేరు తెచ్చుకుంది, తను అందరినీ గుర్తుపడుతున్నారు, నువ్వు కూడా వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి ట్రై చేయి, నువ్వు కూడా టీవీలో వస్తావు, అప్పుడు అందరం చూస్తాము, అందరూ ఉంటారు, సో నీకు మంచి పేరు వస్తుంది, మీ మమ్మీ డాడీకి మంచి పేరు తెచ్చినట్టయితే హైదరాబాద్ వెళ్ళు, సో నువ్వు షూటింగ్స్ చేయి అది ఇది అని చెప్పి కొంతమంది నన్ను ఫోర్స్ చేశారు. సో అదే ఇంటెన్షన్ పెట్టుకొని నేను కూడా బిగ్ బాస్ కి వెళ్ళాలి అన్న థాట్ తో ప్రియాంక అక్కని ఇన్స్పైర్ తీసుకొని నేను ఈ రోజు ఇక్కడ దాకా వచ్చాను. ఓకే, గ్రేట్ గ్రేట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.